press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏంటంటే ఈ ఫార్ములా ట్యాబ్లో మనం ఫార్ములాస్ నేర్చుకుంటున్నాము ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో కూడా. ఈరోజు ఏంటంటే మనం కొన్ని కౌంట్ ఫార్ములాస్ అని చెప్పేసి మనకి ఒక 4 types ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. కౌంట్ బ్లాంక్, కౌంట్ ఇఫ్ అని చెప్పేసి. సో ఈ 4 ఫార్ములాస్ మీకు ఎలా యూజ్ అవుతాయని చెప్పేసి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌంట్ అనే ఈ ఫార్ములాకి వస్తే చూడండి, నేను ఇక్కడ మీకు ఏంటంటే వచ్చిన డేటా అనేది రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మొత్తం కలిపి 11 cells నేను ఇక్కడ ఉంది. 11 cellsలో కొన్ని బ్లాంక్ సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సెల్స్లో మ్యాటర్ అయితే నింపున్నాను. కొన్ని సెల్స్లో ఏంటంటే నాకు నెంబర్స్ ఉన్నాయి, కొన్ని సెల్స్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను కౌంట్ ఈ ఫార్ములా మనకి దేనికి యూజ్ అవుతుందంటే చూడండి, నేను ఈక్వల్ టు మెన్షన్ చేసి కౌంట్ అనే ఫార్ములా తీసుకొని ట్యాప్ ప్రెస్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ ఫార్ములాకి యూసేజ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎన్ని సెల్స్, ఇక్కడ మనకి చాలా సెల్స్ ఉన్నాయి కదా. ఈ సెల్స్ అన్నిటిలో మనకి వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేసి యాడ్ చేసి మనకు చెప్తుంది. చూడండి, నేను ఈ సెల్స్ అన్నిటిని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో సెలెక్ట్ చేశాను. క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు 4 అనే ఆప్షన్ వచ్చింది. అంటే 4 అనేది ఎలా వచ్చిందంటే, ఇక్కడ చూడండి, నాకు ఉన్నది 4 నెంబర్స్. ఒకటి 55, అదేవిధంగా 75, నెక్స్ట్ అదేవిధంగా 15, 40. 4 నెంబర్సే కదా మనం మొత్తం ఉండేది, అందుకని 4 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే కౌంట్ అనే ఫార్ములా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కౌంటా అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంది. సో మనకి ఈ యొక్క ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుందంటే, బ్లాంక్ సెల్స్ కాకుండా రిమైనింగ్ సెల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసి ఒక నెంబర్గా చెప్తుంది. చూడండి, ఈక్వల్ టు మెన్షన్ చేసి కౌంటా ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే ఈ సెల్స్ అన్నిటిని డ్రాగ్ చేసి, సో నేను క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. మొత్తం ఎన్ని వచ్చింది? 7 వచ్చింది. అంటే చూడండి, బ్లాంక్ సెల్స్ ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 11 సెల్స్ ఉన్నాయి. ఈ 11 సెల్స్లో నేనేంటంటే ఇక్కడ 4 సెల్స్ అనేవి మనకి ఎంటీ, 1 2 3 4. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఫిల్డే కదా, అంటే 7. రిమైనింగ్ 7 అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. సో కౌంటా అంటే మనకి బ్లాంక్ సెల్స్ కాకుండా రిమైనింగ్ సెల్స్ అనేవి కౌంట్ చేసి చెప్తుంది. నెక్స్ట్ కౌంటా బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ బ్లాక్ ఉంది కదా. కౌంట్ బ్లాంక్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే బ్లాంక్ సెల్స్ యొక్క కౌంట్ గురించి చెప్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఈక్వల్ టు మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసి కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ తీసుకొని నేను ఇక్కడ ఈ సెల్స్ అన్నిటిని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. 4 అని వచ్చింది. చూడండి, 1 2 3 4. సో మనకి 4 ఈ బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4 అన్న ఆప్షన్ చూపించింది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే కౌంట్ ఇఫ్. సో కౌంట్ ఇఫ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, మనకి బేసికల్గా ఒక సెల్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 55 ఉంది కదా ఇక్కడ నెంబర్, ఇక్కడ మనకి 75 నెంబర్ ఉంది. ఇప్పుడు 55 అనేది 75 కంటే తక్కువ, అంతే కదా. అలాగే 15 అనేది 75 కంటే తక్కువ, 40 అనేది 75 కంటే తక్కువ, రైట్? ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి, సెల్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత, ఈ సెల్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత డబల్ కోట్లో నేను <75 ఇచ్చేసి మళ్ళీ డబల్ క్లోజ్ ఎండ్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, 3 అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? 75 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ని ఇక మనం కౌంట్ చేయమని చెప్పాం, రైట్? మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అదే కదా. సో 75 కంటే తక్కువ ఉన్న నెంబర్ ఏంటి? 55, 15, 40. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తాను చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఫంక్షన్ ఇచ్చి ట్యాప్ క్లిక్ చేసి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి డబల్ కోట్స్ ఇచ్చి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే <60 అని ఇస్తున్నాను. 60 ఇచ్చి డబల్ కోట్స్ ఎండ్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే 3 వచ్చింది. అంటే ఎలా వచ్చింది? నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి?
60 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ మనకు కావాలని చెప్పాను, రైట్? 55 అనేది తక్కువే, 15 తక్కువే, 40 కూడా తక్కువే 60 కంటే, అంతే కదా. ఇంతకుముందు ప్రీవియస్ మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న నెంబర్లో మనం వీటిల్లో మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే లేని నెంబర్ని కూడా మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ కౌంట్ ఇఫ్లో మనకి చూడండి, మనం ఇచ్చిన ఒక కండిషన్ని అది గ్రేటర్ దాన్ కావచ్చు, అది లెస్ దాన్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాల్యూస్లో మనకి గ్రేటర్ దాన్ అయితే దాని గ్రేటర్ దాన్ వాల్యూస్ అన్ని చూపిస్తుంది, లెస్ దాన్ అయితే దాని లెస్ దాన్ వాల్యూస్ అన్ని చూపిస్తుంది. ఒకవేళ ఈక్వల్ టు పెట్టుకుంటే ఈక్వల్ టు వాల్యూస్ మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనం కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తాం. సో టోటల్గా మన టాపిక్ అయితే ఇది. సో మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌంటర్ బ్లాక్ కౌంట్ ఇఫ్ ఫార్ములాస్ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఈ టాపిక్ ఇంకా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళి మీకు ఏం అర్థం కాలేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.